ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు 2 ప్రశ్నలు. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఈ ఏపీ హైకోర్టు జాబ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? రెండోది వచ్చేసరికి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో కాల్ లెటర్స్ వచ్చిన తర్వాత ఇది ఎవరు కండక్ట్ చేస్తారు? దీని గురించి అడుగుతూ ఉన్నారనమాట. సో దీని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఒక హైప్ ఇవ్వండి వీడియోకి. ఇక టాపిక్లోకి వెళితే ముందుగా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు డిఎస్సి ఉందనుకోండి, అది టీచింగ్ సంబంధించింది కాబట్టి టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ శాఖ వాళ్ళు దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయటం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణా డిస్టిక్ అనుకోండి, ఉమ్మడి కృష్ణా డిస్టిక్ ఎన్టీఆర్ ఇది బందర్లో చేస్తారు, అలాగే గుంటూరు అయితే ఒక చోట, ఇట్లా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు ఈ ఏపీ హైకోర్టు జాబ్స్ కూడా మీకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కొంతమందికి కాల్ లెటర్స్ వస్తాయి. కొంతమందికి అని ఎందుకు అంటున్నానో అది తర్వాత వీడియోలో చెప్తాను. అయితే కాల్ లెటర్స్ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ వాళ్ళు చెప్పిన విధానంగా ఈ సర్టిఫికెట్లన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకుంటారు. సో ఆ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్తే జరిగేది డీవీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరు చేస్తారు? అది విద్యాశాఖ కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇది వచ్చేసరికి కోర్టుకు సంబంధించింది కాబట్టి ఏపీ హైకోర్టు డివిజన్ వాళ్ళే ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది కొంతమంది నిపుణులు పెట్టి వాళ్ళ ద్వారా మీకు వెరిఫికేషన్ అనేది చేపిస్తారు. మరి ఇప్పుడు డిఎస్సికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొన్న జరిగింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి ఉంటే ఆర్ఆర్బికి కూడా జరుగుతుంది. అలాగే ఈ ఏపీ హైకోర్టు జాబ్స్ కూడా జరుగుతుంది అంటే ఖచ్చితంగా అయితే అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో ఏదైతే మీకు ఇచ్చారో దాని ప్రకారం మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్లో దానికి తగ్గట్టు కాల్ లెటర్స్ అనేవి వస్తాయి. అవి ఎవరికి వస్తాయి ఏంటని నేను తర్వాత వీడియో చేస్తాను. అయితే మీకు వచ్చేసరికి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఏ చిన్నది ఉన్నా కూడా పెండింగ్లో పెడతారు. ఒకవేళ రీవెరిఫికేషన్కి పిలవకపోవచ్చు. ఓకేనా? అయితే ఏవైతే సర్టిఫికెట్లు ఉన్నాయో రిజల్ట్స్ వచ్చిన వెంటనే అవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కనుక తీసుకోవాలనుకుంటే అది కూడా మీరంతా కూడా తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారో తెలియదు. కౌన్సిలింగ్ అంటే వెరిఫికేషన్కి ఈ డీవీకి ఎప్పుడు పిలుస్తారో తెలియదు. చాలా నిబద్ధతగా ఉంటుందండి. ఓకేనా? అందుకని చెప్పేసి మీరు రెడీ చేసుకోవాల్సినవి కూడా రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచే మీరు చూసుకున్న తర్వాత మీకు జాబ్ వస్తుందని నమ్మకం ఉంటే అప్పుడే మొదలెట్టి చేసుకోవడం మంచిది. ఇది ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఎవరు కండక్ట్ చేస్తారు ఏంటని చెప్పేసి. ఓకేనా? పోయిన సంవత్సరం కూడా అంతకుముందు సంవత్సరం కూడా వచ్చేసరికి చాలామంది ఇదే విధంగా అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇలా ఉంటుంది. అయితే ఇంకా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే దీనికి బాండులు రాయాలా, పూచీకత్తు ఇవ్వాలా, ఇది పర్మనెంట్ జాబా కాంట్రాక్ట్ జాబా అని చెప్పేసి అడుగుతాను. దీనికి సంబంధించి వీడియో తర్వాత చేస్తాను.